పిలిచి కూసోబెట్టి నాకర్థంగానే విషయాలు అడగబట్టే నేను లేచి నిల్చోని నాకచ్చిందే నేను చెప్తానబట్టే గుండ్రం గీసి నడి మధ్యల చుక్కని సెంటర్ అంటాం. నడి మధ్యలోంచి కొనాకి గీత గీస్తే దాని రేడియస్ అంటాం. ఆ గీతని దాని ఎదురుగా సాగదీస్తే దాని డయామీటర్ అనబట్టే అటు పక్క ఇటు పక్క తాకిలాగా గీత గీస్తే దాని కార్డ్ అంటారు. అతి పెద్ద కార్డ్ ఏంటి అంటే దాన్ని డయామీటర్ అంటారు. కొనాల దాకి వెళ్ళిపోతే ఆ పాయింట్ నే టాంజెంట్ అంటారు. సెక్టార్ అంటే నడి మధ్యల నుంచి 2 గీతలు వచ్చి గుండ్రంకి ఎక్కడైనా దాటే ఆ మధ్యలో ఉన్న దారినే సెక్టార్ అంటారు. ఇక అక్కడ సి షేప్ ఎక్కడకైతే ఫామ్ అవుతుందో దాన్నే ఆర్క్ అంటారు. మీరు విన్నది ఖచ్చితంగా వరస్ట్ ఉండొచ్చు, కానీ ఎంత వరస్ట్ గా నువ్వు నేర్చుకుంటే అంత నీ బ్రెయిన్ కి ఎక్కుతుంది అనే విషయం మీకు తెలుసా? ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివారు, తెల్లారు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మనం మర్చిపోతాం. ఈ ఎక్స్పీరియన్స్ క్లాస్ టాపర్స్ కూడా చేసే ఉంటారు. ఎందుకు మరి అట్లా అవుతుంది? నువ్వు అన్నిట్లాగా కామన్ గానే చదివినావు. కొన్ని విషయాలు నీ బ్రెయిన్ రికగ్నైజ్ చేయదు. ఎందుకంటే నీ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా లేదు. ఏదో ఉంది అంటే ఉన్నట్టు. అది మీకు అర్థం కాదు. ఇన్ఫాక్ట్ ఏ మనిషికి కూడా అర్థం కాదు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ సాంగ్ విషయం కూడా ఒకటి ఉంది. అది కొంచెం చిరాకు పెట్టించేటట్టే ఉండొచ్చు, కానీ కొందరికి అలా పాడుతూ చదువుకుంటేనే బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అలానే కొందరికి వాళ్ళ స్నేహితులు చెప్తేనే అర్థమవుతుంది. మరికొందరికి వాళ్ళ ఫేవరెట్ టీచర్ చెప్తేనే అర్థమవుతుంది. ఇంకొందరు ఉంటారు ఎర్లీ మార్నింగ్ లేచి బుక్ పట్టుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక డే అంతా ఆ విషయాలని రిమైండ్ చేస్తూ ఉంటారు. ఈ సాంగ్ తో పాటు ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంకొక ట్రిక్ ఏంటంటే చదివేవాడిని దాని తర్వాత ఆ పేపర్ ని చింపి రౌండ్ గా చేసి కళ్ళు మూసుకొని రూమ్ లో ఎక్కడనో అక్కడ పడేసేటోని. అలానే కళ్ళు మూసుకొని ఏదైతే చదివినానో అది నాకు నేను చెప్పుకోనికి ట్రై చేసేది. ఒకవేళ పర్ఫెక్ట్ గా చెప్పుంటే ఆ పేపర్ ని తీసుకొచ్చి మళ్ళా సేమ్ గా స్టిక్ చేసేటోని. ఒకవేళ చెప్పకపోయి ఉంటే ఆ పేపర్ ఎక్కడుందా అని వెతికేటోని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పేపర్ ని వెతికే గ్యాప్ లో అట్లీస్ట్ 2 minutes 3 minutes అయినా కన్జ్యూమ్ అవుతుంది. ఆ 2-3 minutes లోనే బ్రెయిన్ ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది. ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయం కొన్ని నెలల వరకు ప్రతి ఒక్కరి మైండ్ లో తిరిగింది. అదొక క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. ఎప్పుడైతే బాహుబలి 2 రిలీజ్ అయిందో అప్పుడు అందరి మైండ్ రిలీఫ్ అయింది. సేమ్ థింగ్ ఈ 2-3 minutes కూడా బిల్డ్ చేస్తుంది. ఆ పేపర్ లో ఏముందనేది నీకు ఒక్కసారి ఆ పేపర్ దొరికిన తర్వాత ఆ క్యూరియాసిటీ తోటి ఆ పేపర్ లో ఏముంది చదివిన తర్వాత అది డెఫినెట్లీ మీకు గుర్తుండిపోతుంది. ఇలాంటివి చాలా ట్రిక్స్ ఉన్నాయి. అవి వరస్ట్ అయి ఉండొచ్చు, చాలా క్రింజ్ గా కూడా ఉండొచ్చు, కానీ లాస్ట్ మూమెంట్ లో నీకు నీ బ్రెయిన్ హెల్ప్ చేస్తుందా లేదా అనేదే మ్యాటర్. సో అలాంటి టెక్నిక్స్ చాలానే ఉన్నాయి, కానీ ఈ వీడియోలో ఒక 8 చెప్తా. దాంతో పాటు జాపనీస్ టెక్నిక్స్ కూడా చెప్తా. ఏమున్నా గానీ క్లియర్ గా వింటేనే మీకు అర్థమవుతుంది. మొదటి టాపిక్, నీ ఓన్ స్టైల్ ని నువ్వు కనిపెట్టడం. స్టార్టింగ్ లో చెప్పినట్టే ప్రతి ఒక్కరి బ్రెయిన్ వాళ్ళ యూనిక్ వే లో పనిచేస్తుంది. కొందరికి బుక్ లో ఉన్న బొమ్మలు చూస్తేనే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, అది అర్థమవుతుంది. కొందరికి ఈజీగా వినటం వల్లనే వాళ్ళు స్టోర్ చేసేసుకుంటారు. కొందరు రాయటం వల్ల, ఇంకొందరు చదివిన దాన్ని ఫ్రెండ్స్ కి చెప్పడం వల్ల. అట్లా ఎవరి దారి వాళ్ళకుంటుంది. ఒకవేళ నువ్వు వాళ్ళ దారిని కాపీ చేయాలనుకుంటే నువ్వు లాస్ట్ కి నీకేం అర్థం కాకుండానే పోతుంది. అందుకనే నీ ఓన్ వేని నువ్వు కనిపెట్టు. ఫస్ట్ నువ్వు అది కనిపెట్టు. అది కనిపెట్టిన తర్వాతనే నువ్వు దాన్ని అప్లై చేయి. పాట పాడడము అది ఎంత క్రింజ్ గా ఉన్నా, ఎంత మీనింగ్ లెస్ ఉన్నా గానీ ట్రై చేయి. ఎందుకంటే లాస్ట్ లో ప్రతి ఒక్కరికి కావాల్సింది నీ రిజల్ట్ మాత్రమే, నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది కాదు. సో పాటనైనా పాడండి, పేపర్ నైనా చింపండి, ఎవరికైనా కూర్చోబెట్టైనా చెప్పండి. అలా ప్రతిదీ ట్రై చేయండి. ఏదో ఒక దాంట్లో మీకు ఆ టాపిక్ ఈజీగా అటాచ్ అవుతుంది. కానీ ఒక్కసారి నీకు ఇష్టమైన మెథడ్ ని నువ్వు కనిపెట్టావంటే అప్పుడు కష్టంగా నువ్వు చదవలేవు. రెండోది ద పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటంటే నీ స్టడీ టైం ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్ లోకి డివైడ్ చేస్తుంది. అవి పవర్ఫుల్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే 25 నిమిషాల వరకు కంప్లీట్ ఫోకస్ చేయండి. ఫోన్ ముట్టకండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఇక తర్వాత 5 నిమిషాలు మాత్రమే
మాత్రమే బ్రేక్ తీసుకోండి. మళ్ళీ సేమ్ టెక్నిక్ ని రిపీట్ చేయండి. అలా 4 సార్లు చేయండి. ఇక తర్వాత 15 నుంచి 30 నిమిషాల వరకు కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. ఎందుకు ఇది పనిచేస్తుందంటే మన బ్రెయిన్ ఒక లిమిటెడ్ టైం ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. అందుకనే ఆ బ్రెయిన్ కి ఒక షాట్ ఇవ్వండి, చిన్న చిన్న పీరియడ్స్ మాత్రమే. అప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఒక షేప్ లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ గా నువ్వు మ్యాథ్స్ ని స్టడీ చేస్తున్నావు, 25 నిమిషాల వరకు టైమర్ పెట్టుకున్నావు. నీ ఫోన్ ని చూడకుండా ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఇంకా టైం అయిపోయిన తర్వాత 5 మినిట్స్ స్ట్రెచెస్ చేయండి, వాటర్ తాగండి, కళ్ళు మూసుకొని కొంచెం రిలాక్స్ అవ్వండి. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ 90% ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు ఈజీగా క్రాక్ చేస్తూ రానీకి. సరే, అదర్ హ్యాండ్ లో నువ్వు ఎటువంటి బ్రేక్ తీసుకోలేవు, ఎటువంటి టైం ని కూడా పాటించలేవు. నీ బ్రెయిన్ ఒక ఓవర్లోడ్ గా ఫీల్ అవుతుంది. అది నీకు అర్థం కాదు, కానీ నీ ఎనర్జీని కంప్లీట్ గా వేస్ట్ చేస్తుంది. అందుకనే డివైడ్ అండ్ రూల్ అని చెప్పారు ఒక పెద్ద మనిషి. మూడోది యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ అంటే నోట్స్ ని మళ్ళా చదివే బదులు నీ మెమొరీని నువ్వు టెస్ట్ చేస్తున్నావు. బుక్ తీసి పక్కకు పడేయి, కళ్ళు మూసుకొని ఏం చదివినావో నీ బ్రెయిన్ అడుగు. అదేం చక్కగా చెప్తలేదంటే నీకు అర్థం కాలేదు అని, లేదా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి. నీ ఫ్రెండ్ కైనా నువ్వు సరిగ్గా చెప్పినవంటే ప్రాబ్లం లేదు, కానీ సరిగ్గా చెప్పకుంటే ఇజ్జత్ పోయినట్టే. సో ఆ గిల్టీనెస్ తోటి నువ్వు మళ్ళీ చదివినా గానీ నీకు అది గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మనుషుల బ్రెయిన్ గురించి నువ్వు చదివావు, నువ్వు దాన్ని మళ్ళీ చదివే బదులు నువ్వు క్లోజ్ చేసి గట్టిగా ఒర్రుకుంటూ చెప్పు. అక్కడ నీ బ్రెయిన్ కొంచెం సోమరిపోతుగా ఉండేది ఇన్స్టాంట్ గా యాక్టివ్ అవుతుంది. ఒకవేళ అది మర్చిపోవచ్చు లేదా గుర్తు పెట్టుకునే ఉండొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ నీది ఏంది అనేది నువ్వు ఆలోచించు. ఇక్కడ యాక్టివ్ రీకాల్ ఏంటంటే నువ్వు చదివిన దాన్ని మళ్ళీ చదవకుండా నీ మెదడుని అడుగుతున్నావు అసలు ఏం చదివినావు నువ్వు అని. డెఫినెట్లీ అది చాలా మందికి పనిచేస్తుంది. నాలుగోది స్పేస్డ్ రిపిటేషన్. నీ బుక్ ని నువ్వు రివ్యూ చేస్తున్నావు. ఎలా అంటే ఒక రోజు తర్వాత, అలానే 3 రోజుల తర్వాత, అలానే 7 రోజులు, అలా 15 రోజుల తర్వాత మీరు అట్లా రివ్యూ చేస్తూ ఉంటే నీ బ్రెయిన్ దాన్ని ఒక కాంక్రీట్ పోసి దాన్ని స్ట్రాంగ్ గా చేసినట్టు అవుతుంది. ఇన్ఫర్మేషన్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది, అలానే లాంగ్ టర్మ్ మెమొరీని స్టేబుల్ చేస్తుంది. సేమ్ మూవీ లాగానే ఫస్ట్ టైం చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా నచ్చుతుంది, కానీ నువ్వు మళ్ళా చూడాలనుకుంటావు, చూస్తావు, కానీ అది అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది నీ బ్రెయిన్ లో. అలా నువ్వు ఎన్నిసార్లు చూస్తే అన్ని సార్లు ఆ మూవీ డైలాగ్స్ కూడా నీకు గుర్తుంటాయి. సేమ్ బుక్ కూడా అంతే. నువ్వు దాన్ని ఓపెన్ చేసే కొద్దీ నీ బ్రెయిన్ ఏదైతే మర్చిపోతుందో దాన్ని నువ్వు మళ్ళీ రీకనెక్ట్ చేస్తూ ఉంటావు. అలా నువ్వు ఎన్నిసార్లు రీకనెక్ట్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది ఆ టాపిక్. సరే, ఒకవేళ ప్రతిరోజు నువ్వు అలానే రివైజ్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు ఏమవుతుందంటే నీ టైం వేస్ట్ అవుతుంది. అవును, ఎందుకంటే నువ్వు టైర్డ్ అవుతావు, నీ బ్రెయిన్ కూడా పట్టించుకోదు, ఏంది సోది అన్న ఫీలే ఉంటుంది. అందుకనే 1 డే తర్వాత, 3 డేస్ తర్వాత, అట్లా 1 మంత్ వరకు గ్యాప్ లో చదవండి, ఓపెన్ చేసి రివ్యూ చేయండి. ఐదోది ఫెయిన్మెన్ టెక్నిక్. ఈ మెథడ్ పేరు ఎందుకు ఇట్లా ఉందంటే రిచర్డ్ ఫెయిన్మెన్ నుంచి తీసుకున్న టెక్నిక్ పేరు ఇది. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిసిస్ట్ అతను నమ్మింది ఏంటంటే నువ్వు దాన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేవంటే నీకు అది కరెక్ట్ గా అర్థం కాలేదు. సింపుల్ గా నువ్వు ఒక టాపిక్ ని చూస్ చేసుకున్నావు, దాన్ని సింపుల్ వర్డ్స్ లో పిల్లలకి అర్థమయ్యేలా నువ్వు చెప్పావంటే అది నీకు వచ్చినట్టు. ఒకవేళ నువ్వు స్టక్ అయినావంటే నువ్వు మళ్ళీ దాన్ని చదువుకో. నీ ఎక్స్ప్లెనేషన్ ని నువ్వు పెంచాలంటే నువ్వు దాన్ని ప్రాపర్ గా చదవాలి. నువ్వు ఫోటోసింథసిస్ గురించి చదివినావు అయిపోయింది, దానికోసం నువ్వు ఆలోచించాలి. ఎలా అంటే ఇప్పుడు ప్లాంట్స్ సన్ లైట్ ని తీసుకుంటాయి, వాటర్ ని కూడా తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ని కూడా. ఎందుకు? దాని ఫుడ్ చేసుకొని. దాని అర్థం దాని ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేయడానికి అది సన్ లైట్ ని ఒక ఫైర్ లాగా తీసుకుంటుంది. చెట్లని నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు, నీ బ్రెయిన్ కి నువ్వు క్లియర్ గా చెప్తున్నావు, కానీ ఎవరికైనా చెప్పనీకి చూసినప్పుడు నువ్వు పూర్తిగా స్టక్ అవుతున్నావు, మర్చిపోతున్నావు. అప్పుడు నీ బ్రెయిన్ దాన్ని మెమొరైజ్ చేయలేదు. అందుకనే టీచ్ చేయడం వల్లనే నువ్వు ఆ టాపిక్ ని పర్మనెంట్ గా నీ మైండ్ లో పెట్టేసుకుంటావు. అది ఎప్పటి వరకు నీతోటి నీకే ఇంకా ఎగ్జామ్ హాల్లో రాస్తావో అక్కడి వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత నువ్వు దాన్ని ఎప్పటికైనా మర్చిపోవాల్సిందే. అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఎదుటి వారికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆరోది బ్లర్టింగ్ మెథడ్. ఇదొక ఫన్ అండ్ యాక్టివ్ రివిజన్ ట్రిక్. నువ్వు ఒక టాపిక్ ని చదివావు, ఒక బ్లాంక్ పేపర్ ని తీసుకొని దాన్ని రాయటం. ఈ విషయం మనకి స్కూల్లో కూడా చెప్పారు, కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే చదివిన తర్వాత నీ బుక్ పక్కన పెట్టి నువ్వు ఏదైతే గుర్తుందో అది మాత్రమే రాస్తావు. గుర్తు లేనివన్నీ ఒక మిస్టరీ లాగా అవుతాయి. మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఆ మిస్టరీని చేజ్ చేయాలని బుక్ ఓపెన్ చేస్తావో అప్పుడు నువ్వు చదివినప్పుడు అది డెఫినెట్లీ గుర్తుంటుంది. నువ్వు మళ్ళీ బ్లాంక్ పేపర్ తీసుకొని మళ్ళీ రాస్తావు. సో ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ ఒక ట్రెజర్ ఫైండింగ్ కి వెతుకుతున్న ఫీల్ లో ఉంటుంది. ముందుగా చెప్పినట్టే మ్యాటర్ ఏదైనా ఎంత డిఫరెంట్ గా ఉన్నా లాస్ట్ లో నీకు మాత్రం గుర్తుండాలి. దానికోసం నువ్వు ఏదైనా
ఎవరైనా ఎంత వింత చేష్టలైనా చేయాలి. 7వది మైండ్ మ్యాపింగ్. దీని అర్థం ఏంటంటే నీ నోట్స్ ని ఒక కలర్ఫుల్ డయాగ్రామ్స్ తోటి, లైన్స్ తోటి, ఆరోస్ తోటి, అలానే బబుల్స్ తోటి కంప్లీట్ గా ఫిల్ చేయడం. దాని వల్ల నీ ఐడియాస్ కనెక్ట్ అవుతాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే మన బ్రెయిన్ కి ప్యాటర్న్స్ అయినా ఇమేజెస్ అయినా చాలా ఇష్టపడి చూస్తుంది. నీ మెమొరీని ఫాస్టర్ చేస్తుంది. అదే ఒక పేజ్ మొత్తం నార్మల్ టెక్స్ట్ తోనుంటే నీ బ్రెయిన్ దాన్ని ఒక భయంతోనే చూస్తుంది. అందుకనే బుక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వేయండి. ఆరోస్ అయినా సర్కిల్స్ అయినా అలా కలర్ఫుల్ గా చేయడం వల్ల నీ బ్రెయిన్ దాన్ని గుర్తు పెట్టేసుకుంటుంది. 8వది SQ3R మెథడ్. దాని అర్థం సర్వే, క్వశ్చన్, రీడ్, రీసైట్, రివ్యూ. ఇది దేనికి పనిచేస్తుందంటే టెక్స్ట్ బుక్స్ కైనా లాంగ్ చాప్టర్స్ కైనా దీని స్టెప్స్ ఎలా ఉంటాయంటే, సర్వే అంటే ఫస్ట్ గా నువ్వు హెడ్డింగ్ ని, సమరీస్ ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం. క్వశ్చన్ అంటే ఆ హెడ్డింగ్ మీద, ఆ టైటిల్ మీద క్వశ్చన్ చేయడం. ఒకవేళ గ్రావిటీ అని ఉంటే ఎందుకు గ్రావిటీ, దేనికి గ్రావిటీ, ఇలాంటి వింత క్వశ్చన్లు వేయడం. దాని అర్థం నీ బ్రెయిన్ ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నట్టు. తర్వాత రీడ్, యాక్టివ్ గా ఆ ఆన్సర్ కోసం నువ్వు పరిగెడుతుండాలి. రీసైట్ అంటే నీకు దొరికిన ఆన్సర్ ని గట్టిగా చెప్పాలి. రివ్యూ అంటే తెలిసిందే, పేపర్ పెన్ పట్టుకొని నువ్వు ఏదైతే చదివావో అది రాయడం, తర్వాత మళ్ళీ బుక్ లో రివ్యూ చేయడం. ఈ టెక్నిక్ వల్ల మీ మిషన్ ని ఒక మిషన్ ఇంపాసిబుల్ లాగా చేస్తుంది. దాని వల్ల నీ బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ నువ్వు సైలెంట్ గా చదువుతూ వెళ్ళావంటే నువ్వు చాప్టర్ ని ఫినిష్ చేస్తావు, కానీ అది గుర్తు పెట్టుకోలేవు. సో SQ3R ఏంటంటే నీ బ్రెయిన్ ని ఎంగేజ్ చేస్తుంది కొన్ని టాస్క్ లతోటి. ఆ టాస్క్ లని కంప్లీట్ చేస్తూ నీకు కావాల్సిన ఆన్సర్ ని నువ్వు పొందుతావు. సో లేట్ చేయకుండా జాపనీస్ ట్రిక్స్ ఏందో అవి కూడా చూద్దాం. జపాన్ లో స్టూడెంట్స్ ఒక్క రోజులో 100కు పైగా క్యారెక్టర్స్ ని గుర్తుపెట్టుకుంటారు. కానీ మనం కొన్ని ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోనికి కొన్ని నెలలు పడతాయి. సో వాళ్ళ దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ని మాట్లాడదాం. మొదటి ప్లేస్ లో ఉన్నది కాంజీ కోడింగ్. దాన్ని సింపుల్ గా విజువల్ రికాలింగ్ అనుకోండి. ఆలోచించండి, మన పిల్లలు, ఈవెన్ మనం కూడా దిద్దిన లెటర్ నే కొన్ని వేల సార్లు దిద్దాం. దాని వల్ల ఆ వర్డ్ మనకి చాలా స్ట్రాంగ్ గా గుర్తుండిపోయింది. కానీ జపాన్ లో ఉన్న పిల్లలు ఎలా యూజ్ చేస్తారంటే ఒక స్పెల్లింగ్ తోని కాదు, ఒక రిప్రజెంటేషన్ తోటి వాళ్ళు థింక్ చేస్తారు. ఫర్ సపోజ్ ఈ లెటర్ ఉంది అంటే ఈ లెటర్ ని ఒక ఇమేజ్ తోని పోలుస్తారు. ఆ ఇమేజ్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ లెటర్ గుర్తుకొస్తుంది. ఒకవేళ చెట్టు సింబల్ కనిపిస్తే దాన్ని ఒక చెట్టు లాగా చూపిస్తారు. మనం కూడా ఏదైనా లెటర్ రాసేటప్పుడు, ఏదైనా వర్డ్ చదివేటప్పుడు దాన్ని మెమొరైజ్ చేయండి. ఇమోజీస్ లాగానైనా లేదా కార్టూన్ బొమ్మ లాగైనా. దాని వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ వర్డ్స్ కన్నా విజువల్స్ ని 60,000 టైమ్స్ ఫాస్టర్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటే మీరు డెఫినెట్లీ ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. రెండోది నిమోనిక్స్ మీట్ ఎమోషన్. ఒక మెమొరీని డ్రామా లాగా కన్వర్ట్ చేయడం. జపాన్ లో ఉండే కోచెస్ ప్రతిసారి చెప్పే ఒక విషయం ఏంటంటే ఎమోషన్ అంటే రీటెన్షన్ అని. వాళ్ళ రీటెన్షన్ సిస్టమ్ బోరింగ్ గా అనిపించదు, అదొక డ్రామాని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని ఎలా అంటామో, ఇక వాళ్ళు దాన్ని ఒక యాంగ్రీ ఎమోజీ లాగా రిజిస్టర్ చేసుకుంటారు. ఒక బాస్ కోపంగా అందరి మీద వెళ్తున్నట్టు. అది వింతగా ఉండొచ్చు, కానీ అది ఒక ఎమోషనల్ ని క్రియేట్ చేసింది. దాని వల్ల మీకు అది డెఫినెట్లీ గుర్తుంటుంది. ఎమోషన్స్ బ్రెయిన్ లో ఒక కెమికల్ ట్రేస్ ని వదిలేస్తుంది. ఇక ఆ ట్రేసే ఒక మెమొరీ లాగా పనిచేస్తుంది. ఒక ఫ్లాష్ కార్డ్స్ లాగా నీ సిలబస్ ని పెట్టుకో. వింత వింత బొమ్మలైనా, నీకు నచ్చిన డ్రాయింగ్స్ అయినా, నీకు నచ్చిన క్యారెక్టర్స్ అయినా అలా పెట్టుకోవడం వల్ల మీకు అవి ఈజీగా గుర్తుంటాయి. మూడోది ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్. అన్ని సరిగ్గా పెట్టుకోపోవడం కాకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం వల్ల మీకు గుర్తుంటుంది. అది ఎలా అంటే మీరు ఫిజిక్స్ తర్వాత మళ్ళీ ఫిజిక్సే చదువుతున్నారంటే, లేదా మ్యాథ్స్ తర్వాత మ్యాథ్సే చదువుతున్నారంటే దాన్ని మీరు ఈజీగా గుర్తు పెట్టుకోలేరు. జపాన్ లో దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే వాళ్ళు ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్ అని ఒకటి పెట్టారు. ఒక సబ్జెక్ట్ వెనకాల వేరే సబ్జెక్ట్ బుక్స్ ని కూడా అలానే పెట్టుకుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, మళ్ళీ మ్యాథ్. బ్రెయిన్ స్విచ్ అయినప్పుడల్లా మీకు ఆ టాపిక్ ఈజీగా గుర్తుంటుంది. సేమ్ మన క్లాసెస్ లాగానే మ్యాథ్స్ సార్ 30 నిమిషాలు చెప్పిన తర్వాత మళ్ళీ 30 నిమిషాలు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటా అంటే అది ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుందో సేమ్ మన బ్రెయిన్ కూడా ఈ ప్లేస్ లో అలానే ఫీల్ అవుతుంది. అందుకనే ఇంటర్లింక్ చేశారు, టాపిక్స్ ని స్విచ్ చేయడం. ఇప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అది ఎలా అంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ మెమొరీ లాగా. నాలుగోది స్పేస్, ఖాళీ జాగా వదిలేయడం. ఇప్పుడు మన బుక్స్ ని కంపేర్ చేస్తూ జపాన్ వాళ్ళ బుక్స్ ని కూడా కంపేర్ చేయండి. జపాన్ దాకా కాదు గానీ మీ క్లాస్ టాపర్ బుక్స్ ని చూడండి. అది వాళ్ళకి తెలియని ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తారు. అదేంటంటే వైట్ స్పేస్. మన బుక్ మొత్తం కంప్లీట్ గా నిండిపోయి ఉంటుంది. ఎక్కడేమన్నా రాద్దామన్నా కూడా గ్యాప్ ఉండదు, అంత కలగుర గంపలాగా ఉంటుంది. కానీ వైట్ స్పేస్ టెక్నిక్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ పక్కన ఒక స్పేస్ ని వదిలేస్తారు. ఆ వైట్ స్పేస్ ఏం చేస్తుందంటే బ్రెయిన్
బ్రెయిన్ ని కామ్ గా ఉంచుతుంది, పెద్దగా కన్ఫ్యూజన్ లో పడేయదు. అలా కన్ఫ్యూజ్ కాకుండా చదివితే రాయడం వల్ల కూడా మీకు డెఫినెట్లీ అది గుర్తుంటుంది. క్లమ్జీగా పెట్టే బదులు నీట్ గా చదువుకుంటేనే ప్రతి దాని కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ బుక్స్ లో కూడా వైట్ స్పేస్ ని మెయింటైన్ చేయాలి, దాని వల్ల మీ బ్రెయిన్ ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది.